అది అసలు మీరు ఎవరిని చూపిస్తున్నారు? వాడిప్పుడు కనిపించట్లేదు. నన్ను చంపినవాడు ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నాడు. ఎవరిని చూపిస్తుందో అర్థం కావట్లేదు బావా. అనామిక, అతనెవరో చూపించాల్సిందే. ఇక్కడే ఉండాలి అంటున్నావు. ముసుగులో తప్పించుకున్నాడేమో. వాడు మా ఊరి వాడే అయితే తప్పించుకోడు. వెతికి నేను పట్టుకుంటాను. నేను కూడా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అతనెవరో తెలుసుకుంటాను. మీరు ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దండి. చెప్పాను కదా, ఈ గుడి మహిమలు వేరు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయని. ఆ ఆత్మ శాంతించాలంటే చిన్న విషయం ఏం కాదు కదా. ఎంతో ప్రత్యేకమైన గుడైతే కానీ ఇలాంటి పూజలు జరగవు. ఇవన్నీ సహజమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి, అనుభవిస్తారు. ఎందుకులేండి, ఏదేమైనా పూజ అంతా బాగా అయిపోయింది కదా. వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకొని గుడికొచ్చారు. ఈ గొడవలన్నీ ఎందుకన్నయ్యా? అవునన్నయ్య, అనామిక గారికి ఎవరో దిష్టి పెట్టడం వల్లే ఇలా జరిగింది. పూజ అయితే అయిపోయింది కదా, అంతా మంచి జరుగుతుంది. మొత్తానికి పూజ పూర్తయిపోయింది కదా పంతులు గారు? అయిపోయిందమ్మా. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మీ మీద, మీ కుటుంబం మీద ఉంటుంది. పూజలో ఏదైనా లోపం జరిగిందని మీకు అనిపిస్తే క్షమించండి. అయ్యో, ఒకసారి కింద పడబోయాం. అనామిక గారు కూడా పూనకం వచ్చినట్టయ్యారు. పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డట్టున్నారు బావా. లేదు లేదండి, తనేదో డిస్టర్బ్ అయ్యి అలా చేసింది. ఇందులో గంగా గారు వాళ్ళు చేసిన పొరపాటేం లేదు. పైగా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. మొత్తానికి నా ప్లాన్ అంతా వృధా అయిపోయింది. అసలు అంత దూరం నుంచి వచ్చిన భక్తులు గుళ్ళో జరిగిన అసౌకర్యానికి గంగ మీద నిప్పులు చెరుగుతారనుకున్నాను. మాటలతోనే పూల వర్షం కురిపిస్తున్నారే. ప్లాన్ బెడిసి కొట్టింది. పంతులు గారు, హారతి ఇవ్వండి. చాలా మంచిదండి. అనామిక చేసిన పనికి కూడా మీరు నచ్చుకోలేదు. పైగా తనకేదైనా సాయం చేయాలన్నట్టుగా చెప్పారు. ఇంత మంచి మనుషులు కూడా ఈ ఊర్లో ఉన్నారు. ఆవిడ ఎందుకలా అన్నారో వివరాలు కనుక్కుంటాను. ఏదున్నా చెప్పండి, సమస్య ఏదైనా మేం చూసుకుంటాం. వెళ్ళొస్తామండి. మంచిది. బాయ్ బాయ్. త్వరగా కానివే, టైం అవుతుంది. సరే అక్క. అమ్మ శ్రీవల్లి,
ఏంటన్నయ్య? ఏంటని అడుగుతున్నావేంటక్క? మేం వచ్చేసాము, ఇక మీరు బయటకు వెళ్ళండి అంటున్నారన్నయ్య. అది హలో, ఏంటి ఏంటంటున్నారు? ఇక వదలరా? జీవితాంతం మేము ముసలోళ్ళమయ్యి షష్టి పూర్తి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటారా ఏంటి? ఏయ్, మీరు బయటికి రండి. అన్నయ్య, ఈరోజు మాత్రం మీరిద్దరు గొడవ పడకుండా మంచిగా ఒకరి పట్ల ఒకరు మనసు పడేలా ఉండాలి. అర్థమైందా? అలాగేనమ్మా. మీరు బయటికి రాకుండా మేము తాళం కూడా వేసుకొని వెళ్తాం. అయ్యో, ఎందుకమ్మా? అదంతే, మీకు వేరే ఆప్షన్ లేదు. పదండి, రండి. ఆల్ ది బెస్ట్ వదినా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. అక్క సరిగ్గా వేసావుగా? పదండి. నువ్వు ముందు పాలు తాగి. ఏంటి ప్రతిసారి పాలు తాగు అని చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నావు? అంటే నువ్వు ఈ పాలు తాగి ఆ తర్వాత మన కార్యక్రమానికి శ్రీకారం చుడితే వచ్చే ఏడాది కల్లా పిల్లలు పుడతారు కదా. మరి అదంతా జరగాలంటే ముందు మురిపాలు పంచుకోవాలి. త్వరగా గ్లాస్ ఖాళీ చేసే బావా. సరే, లేదంటే నేనే తాగిస్తాను. ఏయ్, ఏంటి బావా ఇది? పైనుంచి నీళ్లు పడుతున్నాయి. పైనున్న ట్యాంక్ నుంచి బయటున్న ట్యాప్ కి కనెక్షన్ ఇటువైపు నుంచే వెళ్తుంది. అది పగిలిపోయినట్టుంది. అయ్యో, గంగా శివపార్వతులమని ఈ గదిలో మన ఇద్దరమే ఉంటాము అనుకున్నాను, కానీ నా పేరు శివ అని నా నెత్తిన ఇలా గంగను పెట్టావా? అసలు ఈ నీళ్లు పడకుండా ఎలా ఆపేది? బయటున్న వాల్ తిప్పాలేమో బావా. ఆ, తలుపు రావట్లేదు. అయ్యో, తాళం వేసుకుని వెళ్ళారు కదా, ఇంకేం వస్తుంది? ఇల్లంతా తడిచిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, గిన్నెలో పట్టేయడమే. ఎన్నని పడతావు? పైన ట్యాంక్ ఖాళీ అయ్యేంత వరకు ఇలా నీళ్లు పడుతూనే ఉంటాయి. మరి నీళ్లు ఇలాగే ఉంటే ఎలా బావా? క్లీన్ చేద్దాం, ఇంకేం చేద్దాం? మౌనమేళనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల. ఇంత స్లోగా పాడరనుకుంటా అక్క. మంచి రిధం ఉన్న సాంగ్ పాడొచ్చు కదా. ఏయ్, మీరు పడుకుంటారా లేదా? అక్క నువ్వు నిజం చెప్పక్క, నీకు నిద్ర వస్తుందా? నన్నెక్కడ పడుకోనిస్తున్నారే? ఇందాకటి నుంచి ఒక్కటే గుసగుసలాడుతున్నారు. గుసగుసలాడుతుంది మౌనం తెలియని ఒక కొత్త భాషలో. ఏయ్, పడుకో. దాన్ని ఎందుకక్క తిడతావు? రాత్రి ఎలా గడిచిందని పొద్దున్నే శివబదిని అడగాలి కదా. హే కుముదా, నువ్వు దీన్ని కూడా మార్చేశావే. నేనా? ఇప్పుడు మాట్లాడడం కాదు, రేపు పరీక్షల్లో ఫెయిల్ అయితే నీకు గుండు కొట్టిస్తాడన్నయ్య. అమ్మో, గుండులో నన్ను నేను ఊహించుకోలేను.
తెల్లని తీరా జరుగుతున్నది సంధ్య వేళ తాకితే సితారా శృంగార శుక్ర తారా తెల్లని తీరా జరుగుతున్నది సంధ్య వేళ హే వాటర్ క్లీన్ చేయకుండా నిలబడ్డావేంటి? నువ్వేం చేయలేదా బాబా? ఇందాకటి నుంచి ఇల్లంతా తుడుస్తూనే ఉన్నాను కదా, అయినా ఈ నీళ్ళు ఆగట్లేదు. అది కాదు బాబా, నువ్వు నన్నేం చేయలేదా? నువ్వు ఏం కలలు కనుకో. ఆ, అది పిల్లల్ని కనడానికి నువ్వేం చేయలేదా అని అడుగుతున్నానయ్యా మగడా. నిల్చుని కలలు కంటే ఇలాగే ఉంటుంది. ముందు నీళ్లు క్లీన్ చేయి, పట్టు ఈ రోజు శోభనం అయినట్టే. పట్టు. నానా, మనం ఇందాక అనుకున్నది మారిపోయింది. ఏమైందబ్బోడా? వాళ్ళ శోభనం జరగదు, జరిగిన అవమానం తలుచుకొని కుమిలిపోతాడనుకున్నాం కదా. వాళ్ళ చెల్లెళ్ళందరూ ఒకటై అన్నా వదిలిని ఒక్కటవ్వాలని శాంతి ముహూర్తం పెట్టించారంట. ఎప్పుడో అయితే ఇప్పుడెందుకు కంగారు పడతావు బోడా? ఎప్పుడో కాదు నాన్న, ఈ పాటి గదిలోకి వెళ్ళిపోయి ఉంటారు. తలుపులేసి గొళ్ళెం పెట్టేసి ఉంటారు. అయినా పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలు కలిసి ఉండకపోతే ఒకరినొకరు కాల్చుతుంటారా అబ్బోడా? వాడు సంతోషంగా ఉండకూడదనే కదా నాన్న మన జీవిత ధ్యేయం. శివపార్వతి పోయి పోయి వాడిని పెళ్లి చేసుకుంది, అక్కడ సుఖంగా ఉండలేదబ్బోడా. చెల్లెళ్ళ పెళ్లి చేయకుండా అన్నయ్య సుఖం చూసుకున్నాడన్న మాట వాడికి రుచించదు. చెల్లెళ్ళ కోసం ప్రాణమే ఇస్తాడు, అట్లాంటిది సంసార జీవితాన్ని త్యాగం చేయలేడా? అమాయకులు అనుకున్న చెల్లెళ్ళే ఇన్ని తెలివితేటలతో ముదిరిపోయారు. చూస్తున్నాం కదా వాళ్ళ అన్నయ్య సంతోషం కోసం ఎలా చేస్తున్నారు. అంతేనంటావా? అయితే నా చెల్లిని రంగంలోకి దింపుతా. పాపత్తన అవునరా బోడా, దాని జాతకమే అంత దరిద్రంగా ఉంటాది. అది ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. మరి మన ఇంటికి వస్తే మనకి ప్రాబ్లం అవుతుంది కదా నాన్న. అది అడుగు పెడితే ఊరు వల్లకాడవుద్ది. అందుకే దానికి త్వరగా పెళ్లి చేసి పక్క ఊరికి తోలింది. సర్పంచ్గా ఊరి సమస్యలు తీర్చేటోడికి పెద్ద సమస్య అవ్వాలంటే పాపాయమ్మ రావాలా?
చెప్పన్నా. ఎట్టుండావే పాపాలు? పాపాలు చేసేటోళ్ళు ఎట్టా ఉంటారన్నా? ఆయుష్ పెంచుకుంటూ పోతారు కదా. మరే చూసి శానా రోజులై ఉండాది. ఏడాదికి ఒక్కసారైనా నిన్ను చూడకపోతే మొఖం మొత్తేసుద్ది పాపాలు. రమ్మంటావా అన్నా? మరి ఫోన్ చేసింది అందుకే కదమ్మా. సరే వస్తాను. నేను రాగానే నా అడుగుపడి అతివృష్టి అయిందని నా మీద నిందయ్యొద్దన్నో ముందే చెప్తా ఉండా. ఏం జరిగినా కర్మ సిద్ధాంతం అని దాని మీదకి తోలెత్తాలే. నువ్వైతే కనబడు పాపాలు. అలాగే అన్నా. వీలైతే రేపే మీ ఊర్లో దుమ్ము లేస్తది. ఏమంటుంది నాన్న పాపత్త? పాపం చెయ్యి నీకు వస్తానందరా బోడా. అది గనక ఊళ్ళోకి వచ్చినాదంటే ఆ గంగకి ఆడి చెల్లెళ్ళకి కష్టాలు మొదలైనట్టే. అబ్బా, మనం కూడా రాత్రంతా కలలు కనుకుంటూ లేవడం ఆలస్యమైంది. మన కలే అంత గొప్పగా ఉందంటే వీళ్ళ శోభనం ఇంకెంత బాగా జరుగుంటుందో. మీరు ముచ్చట్లాపండి. ఏంటన్నయ్యా ఇది? గదంతా ఇలా తడిసిపోయింది, ఏమైంది? శోభనం జరిగింది అనుకుంటున్నారా? రూమ్ అంతా నీళ్లతో నిండిపోయింది. అవునమ్మా, పైన పైపు పగిలిపోయినట్టుంది. రాత్రంతా నీళ్లు తుడవడం అవి ఇవి సర్ది పెట్టడంతోనే సరిపోయింది. మీరు తాళం వేసి వెళ్ళిపోయారు. కనీసం అదైనా ఉండుంటే బాగుండేది. బయటికి రావడానికి లేదు, మిమ్మల్ని పిలవడానికి లేదు. మీరెక్కడ పడుకున్నారమ్మా? బయట వరండాలో పడుకున్నాం. మీకు డిస్టర్బ్ ఎందుకని. తలుపు కొట్టినా కూడా లేవలేదు కదే. మీరు గంగా చెల్లెళ్ళు కాదు, కుంభకర్ణుడి చెల్లెళ్ళు. ఏయ్, మరి శోభనం? శోభనమా పాడా, అంతా ఉప్మా అయింది. అబ్బా, రాత్రి శోభనం అనగానే రొమాంటిక్ మూవీలాగే ఉంటుందనుకున్నాను. కానీ రాత్రంతా తడిగుడ్డతో తుడవడమే సరిపోయింది. ఏంటి నీలో నువ్వే గునుక్కుంటున్నావు? ఇదేంటి బావా నువ్వొచ్చావు? నేను రాకపోతే కమలాసన్ గారు వస్తారనుకుంటున్నావా? నాకంత అదృష్టం ఎక్కడిదిలే. ఏంటి? అదే, ఈయన గారిని చూడటమే కష్టం అనుకుంటే ఆయన గారిని ఎక్కడ చూస్తాను? ఏది తిన్నగా మాట్లాడవనుకుంటా నువ్వు. ఏంటి బావా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తావా? ఇందాక అక్కడ ఏం చేశానో తెలుసా నీకు? పనికొచ్చే పని అయితే చేయవు కదా. అంటే ఏంటి బావా, నేను చీర కట్టుకోవడం మంచి పని కాదా? ఇలా వదిలేయమంటావా? ఏయ్, నీకు సిగ్గులేకపోవచ్చు, కానీ నాకుంది. నేను నీ పెళ్ళాన్నయ్య మగడా. అందుకే కదా నేరుగా ఇక్కడికి వచ్చాను. వచ్చావు, తర్వాత ఏం చేయాలి?
అర్థమైంది. ఏం చేస్తున్నావు బాబా? నాకేం అర్థం కావడం లేదు. పని అవ్వాలి కదా. అదేంటి బాబు ఇలా మాట్లాడుతున్నాడు? నైట్ కార్యం పూర్తి కాలేదని ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి?